eosinophil count. Now let us discuss what are eosinophils. Eosinophils are a kind of white blood cells that helps fight diseases. The exact role of eosinophils in our body isn't clear, but they are usually linked with the allergic diseases and certain infections. Eosinophils thought to do two important things in your immune system. They are recognizing the infections and boost inflammation, which can help you fight off a disease. What are eosinophils? ఎసినోఫిల్స్ అంటే ఏంటివి? మనకు తెలుసు డబ్ల్యూబీసీలు 5 రకాలు: ఎసిడోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్, లింఫోసైట్స్ మరియు మోనోసైట్స్. సో, ఎసినోఫిల్స్ అనేటువంటివి డబ్ల్యూబీసీలో ఒక రకమైనటువంటి కణాలు. వీటి యొక్క పాత్ర అనేటువంటిది ఖచ్చితంగా తెలవదు, కానీ అవి అలర్జిక్ డిసీజెస్‌లో, ఇన్ఫెక్షన్‌లో ముఖ్య పాత్రను పోషిస్తాయి. ఎసినోఫిల్స్ ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్‌ను రికగ్నైజ్ చేస్తాయి, అంటే గుర్తిస్తాయి. అదేవిధంగా ఇన్‌ఫ్లమేషన్‌ను బూస్ట్ చేసి ఆ సంబంధిత పరాన్నజీవి వల్ల కలిగేటువంటి వ్యాధిని ఎదుర్కొంటాయి. Normal values of eosinophils. Eosinophils constitute 1 to 5% of total WBC. Absolute eosinophil count normal value is 40 to 440 eosinophils per microliter of blood. More than 500 eosinophils per microliter of blood is called eosinophilia. Significant low eosinophil count is called an eosinopenia. సో, నార్మల్ వాల్యూస్ ఆఫ్ ఎసినోఫిల్స్ చూస్తే మొత్తం డబ్ల్యూబీసీలో ఇవి 1-5% ఉంటాయి. ఇక అబ్సల్యూట్ ఎసినోఫిల్ కౌంట్ యొక్క నార్మల్ వాల్యూ 40 నుంచి 440 ఎసినోఫిల్స్ పర్ మైక్రోలీటర్ ఆఫ్ బ్లడ్. ఎసినోఫిల్స్ యొక్క సంఖ్య 500 కన్నా ఎక్కువగా, పర్ మైక్రోలీటర్ ఆఫ్ బ్లడ్‌లో 500 కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని, ఆ స్థితిని ఎసినోఫీలియా అని, మరియు చాలా తక్కువ సంఖ్యలో ఎసినోఫిల్స్ యొక్క సంఖ్య నమోదైతే ఆ స్థితిని ఎసినోపీనియా అని అంటారు. ఆన్ ది బేసిస్ ఆఫ్ ఎసినోఫిల్ కౌంట్ per microliter of blood, the eosinophilia is divided into 3 types. Mild eosinophilia, its count is from 550 to 1500 cells per microliter of blood. Moderate eosinophilia, 1500 cells to 5000 cells per microliter of blood. The next and third one is severe eosinophilia. If number of eosinophils more than 5000 per microliter of blood, then it is called as severe eosinophilia. In this condition, the body and body's organs, tissues are mostly affected. ఎసినోఫీలియాను 3 రకాలుగా విభజించవచ్చు. మొదటిది మైల్డ్ ఎసినోఫీలియా. దీంట్లో ఎసినోఫిల్స్ యొక్క సంఖ్య 550 నుండి 1500 సెల్స్ పర్ మైక్రోలీటర్ ఆఫ్ బ్లడ్‌గా ఉంటుంది. ఇది ఆస్తమాలో, అలర్జిక్ రైనైటిస్‌లో, ఎసినోఫిలిక్ యూసోఫేగైటిస్, అటోపిక్ డెర్మటైటిస్ ఆర్ డ్రగ్ అలర్జీలో ఇది మనకు కనిపిస్తుంది. మోడరేట్ ఎసినోఫీలియా. దీనిలో ఎసినోఫిల్స్ యొక్క సంఖ్య 1500 నుంచి 5000 సెల్స్ పర్ మైక్రోలీటర్ ఆఫ్ బ్లడ్‌గా ఉంటుంది. ఇది అలర్జిక్ బ్రాంకోపల్మనరీ ఆస్పర్జిల్లోసిస్ అనే వ్యాధిలో మనకు ఈ మోడరేట్ ఎసినోఫీలియా అనేటువంటిది కనిపిస్తుంది. సివియర్ ఎసినోఫీలియా. దీంట్లో ఎసినోఫిల్స్ యొక్క సంఖ్య 5000 సెల్స్ కన్నా ఎక్కువగా ఉంటుంది పర్ మైక్రోలీటర్ ఆఫ్ బ్లడ్.
ఇది ముఖ్యంగా క్రానిక్ ఎసినోఫిలిక్ న్యూమోనియాలో, క్రానిక్ సైనసైటిస్‌లో మరియు కొన్ని రకాలైనటువంటి డ్రగ్ అలెర్జీస్‌లో కూడా మనకు ఈ సివియర్ ఎసినోఫిలియా అనేటువంటిది ఉంటుంది. రీజన్స్ ఫర్ ఎసినోఫిలియా. ఎసినోఫిలియాకు కారణాలు అలెర్జీ, ఆస్తమా, హే ఫీవర్, పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఆటోఇమ్యూన్ డిసీజెస్, ట్యూమర్స్ ఫార్మేషన్, హెచ్ఐవి ఇన్ఫెక్షన్, కుషింగ్స్ సిండ్రోమ్, hypereosinophilic syndrome. Now let us discuss the reasons for eosinophilia one by one. First one is allergy, the damaging immune response by the body to a substance, especially a particular food, pollen grains, or dust particles to which it has become hypersensitive. The body shows the hypersensitive reactions to these particles. ఎసినోఫిలియాకు గల కారణాలను మనం ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. మొదటిది అలెర్జీ. ఆహార పదార్థాలు గాని, ఉప్పు రేణువులు గాని, దుమ్ము, ధూళి రేణువులు గాని మన శరీరం పైన పడ్డప్పుడు మన శరీరము వాటికి హైపర్ సెన్సిటివ్ రియాక్షన్‌ను చూపుతుంది. ఈ విధమైన హైపర్ సెన్సిటివ్ రియాక్షన్‌ని చూపడం వల్ల ఆ రేణువులు ఉన్నటువంటి ప్రదేశంలో చర్మం అనేటువంటిది ఎర్రగా మారి ఒక ర్యాష్ లాగా కనిపిస్తుంది. సో, దీన్నే మనం అలెర్జీ అని అంటాము. ఆస్తమా, a condition in which a person's airways become inflamed, narrowed, and swelled and produce extra mucus, which makes it difficult to breathe. ఆస్తమా లేదా దీనిని ఉబ్బసం వ్యాధి అని కూడా అంటారు. ఎసినోఫిల్స్ యొక్క సంఖ్య ఎక్కువ అవ్వడం వల్ల ముఖ్యంగా ఊపిరితిత్తుల్లో వాయునాళాలు అనేటువంటివి వాపు చెందుతాయి. ఇలా వాపు రావడం వల్ల వాయువుల రవాణాకు అవసరమయ్యేటువంటి స్పేస్ అనేటువంటిది తక్కువవుతుంది. అంటే వాయునాళాలు న్యారో అవుతాయి. అదేవిధంగా ఎక్స్‌ట్రా మ్యూకస్ అనేటువంటిది తయారవుతుంది. ఫలితంగా గాలి తీసుకోవడానికి, వదలడానికి ఇబ్బందిగా మారుతుంది. సో, దీనినే మనం ఆస్తమా లేదా ఉబ్బస వ్యాధి అని అంటాము. హే ఫీవర్ ఆర్ అలర్జిక్ రైనైటిస్. It is an allergic response consisting itchy, watery eyes, sneezing, and other similar symptoms. This may occur seasonally or year around. హే ఫీవర్ లేదా దీనినే అలర్జిక్ రైనైటిస్ అని కూడా అంటారు. దీంట్లో ఈ వ్యాధిలో మనకు ముఖ్యంగా కళ్ళ నుండి అదే పనిగా నీళ్లు కారడము, మరియు కళ్ళు దురదగా ఉండడము, ముక్కు కారడము మొదలగు లక్షణాలనేటువంటివి కనిపిస్తాయి. సో, ఇది సీజనల్‌గా లేదా మొత్తము ఇయర్ రౌండ్‌గా కూడా రావడానికి అవకాశం ఉంటుంది. పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్. Parasitic infections such as toxicariasis, strongyloidiasis, ascariasis, filariasis can increase eosinophil count. కొన్ని రకాల పరాన్నజీవుల ఇన్ఫెక్షన్‌ల వల్ల కూడా ఎసినోఫిలియాను మనము గుర్తించవచ్చు. ముఖ్యంగా టాక్సికేరియాసిస్, స్ట్రాంగైలాయిడియాసిస్, ఆస్కారియాసిస్ మరియు ఫైలేరియాసిస్, దీన్నే మనం బోధకాలు అని కూడా అంటాం కదా! సో, ఈ వ్యాధులలో ఎసినోఫిల్ యొక్క కౌంట్ అనేటువంటిది పెరుగుతుంది. Some fungal infections also lead to eosinophilia. Some of the fungal infections are coccidiosis,
ఆస్పర్జిల్లోసిస్. కొన్ని రకాల శిలీంధ్రాల ఇన్ఫెక్షన్ల వల్ల కూడా ఎసినోఫిలియా అనేటువంటిది వస్తుంది. ముఖ్యంగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అయినటువంటి కాక్సిడియోసిస్, ఆస్పర్జిల్లోసిస్‌లో ఈ ఎసినోఫిల్స్ యొక్క సంఖ్య అనేటువంటిది పెరగడం జరుగుతుంది. ఆటోఇమ్యూన్ డిసీజెస్. An autoimmune disease is a condition in which your immune system mistakenly attacks your own body system. Autoimmune diseases which cause eosinophilia are systemic lupus erythematosus and rheumatoid arthritis. కొన్ని రకాల ఆటోఇమ్యూన్ వ్యాధులలో ఎసినోఫిల్స్ యొక్క సంఖ్య అనేటువంటిది పెరగడం జరుగుతుంది. ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటే ఏంటిది? మన రోగనిరోధక వ్యవస్థ బయట నుంచి వచ్చిన పరాన్నజీవులను ఎదుర్కోవడానికి ఉద్దేశించబడింది. కానీ మన రోగనిరోధక వ్యవస్థ మన శరీరాన్నే అటాక్ చేసి డ్యామేజ్ చేస్తే దాన్నే ఆటోఇమ్యూన్ వ్యాధి అంటారు. సిస్టమిక్ లూపస్ ఎరిథెమటోసస్. దీని గురించి మనము ఎలిఈ కణము పరీక్షలో తెలుసుకుంటాం. ఇది ఒక రకమైనటువంటి ఆటోఇమ్యూన్ వ్యాధి. దీనిలో ఎసినోఫిల్స్ యొక్క సంఖ్య అనేటువంటిది పెరగడం జరుగుతుంది. అదేవిధంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్, కీళ్ళ వాపు వ్యాధి. దీంట్లో కూడా ఎసినోఫిల్స్ యొక్క సంఖ్య అనేటువంటిది పెరగడం జరుగుతుంది. Tumors formed in various parts of our body also induce the eosinophilia. ట్యూమర్స్ లేదా కణితులు మన శరీరంలో ఏర్పడ్డటువంటి ఈ నిర్మాణాలు ఎసినోఫిలియాకు దారితీసే అవకాశం ఉంటుంది. హెచ్ఐవి, ఉమెన్ immunodeficiency viral infections also lead to the eosinophilia. We already know that HIV causes AIDS, acquired immunodeficiency syndrome. హెచ్ఐవి వైరస్ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా ఎసినోఫిలియా అనేటువంటిది ఏర్పడుతుంది. హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్. దీనివల్ల వచ్చే వ్యాధి ఎయిడ్స్, అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్. Cushing syndrome. In this Cushing syndrome also we can observe the eosinophilia. Cushing syndrome is due to the excessive secretion of cortisol hormone from adrenal glands. The main symptoms of Cushing syndrome are fat pads, also called buffalo lumps, thin arms and legs, pendulous abdomen. కుషింగ్ సిండ్రోమ్ అనేటువంటి వ్యాధిలో కూడా ఎసినోఫిలియా అనేటువంటిది గుర్తించవచ్చు. ఈ కుషింగ్ సిండ్రోమ్ అనేటువంటిది అడ్రినల్ గ్లాండ్స్ నుంచి కార్టిసాల్ అనేటువంటి హార్మోను ఎక్కువ మోతాదులో స్రవించడం వల్ల వస్తుంది. కుషింగ్ సిండ్రోమ్ యొక్క ముఖ్య లక్షణాలు బఫెల్లో ఆర్మ్స్, థిన్ ఆర్మ్స్ అండ్ లెగ్స్, పెండ్యులస్ అబ్డామిన్. In hypereosinophilic syndrome also we can observe the eosinophilia. The symptoms of this disease are skin rashes, cough, fever, fatigue, shortness of breath, mouth sores, dizziness, etc. Hypereosinophilic syndrome. ఈ వ్యాధిలో ఎసినోఫిల్స్ యొక్క సంఖ్య 5000 సెల్స్ కన్నా ఎక్కువగా ఉంటాయి ఒక మైక్రో లీటర్ ఆఫ్ బ్లడ్లో. ఈ వ్యాధి యొక్క లక్షణాలు చర్మం పైన దద్దుర్లు, విపరీతమైన దగ్గు, జ్వరము, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నోటిలో అల్సర్స్. ఈ వ్యాధి పట్ల మనం జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాంతకం కూడా కావచ్చు. సో కాబట్టి వెంటనే వైద్యుడిని సంప్రదించి ఈ వ్యాధి పట్ల మనము అప్రమత్తంగా ఉండి ట్రీట్మెంట్ అనేటువంటిది తీసుకోవాలి.
Now let us see the reasons for eosinopenia. Eosinopenia means the number of eosinophils is less than the normal range. The reasons for eosinopenia are stress, use of steroids, alcohol intoxication, burns, and injuries. ఈస్నోపీనియాకు గల కారణాలను తెలుసుకుందాం. ఈస్నోపీనియా అంటే ఈస్నోఫిల్స్ యొక్క సంఖ్య సాధారణం కన్నా తక్కువగా ఉంటే దాన్ని ఈస్నోపీనియా అంటాం. కారణాలు స్ట్రెస్, స్టిరాయిడ్స్ యొక్క ఉపయోగము, మద్యాన్ని సేవించడము, కాలిన గాయాలు మరియు ఇతర గాయాలు. Stress can lead to eosinopenia. It is concluded that the mental stress associated with a significant fall in the eosinophil count. మానసిక ఆందోళన ఎసినోఫిల్స్ యొక్క సంఖ్య తగ్గడానికి దోహదం చేయవచ్చు. కాబట్టి మానసిక ప్రశాంతత అనేటువంటిది చాలా అవసరం. ఆల్కహాల్ intoxication. Individuals with a history of alcohol abuse are associated with eosinopenia. మద్యపాన బానిసలలో అంటే విపరీతంగా మద్యాన్ని సేవించేటువంటి వ్యక్తులలో ఈస్నోఫిల్స్ యొక్క సంఖ్య అనేటువంటిది తగ్గిపోతుంది. కాబట్టి మద్యానికి దూరంగా ఉండాలి. స్టిరాయిడ్స్. Therapeutic doses of steroids frequently induce eosinopenia. కొన్ని రకాలైనటువంటి వ్యాధులను తగ్గించడానికి మనము ఇంజెక్షన్ రూపంలో స్టిరాయిడ్స్‌ని తీసుకుంటాము. ఈ స్టిరాయిడ్స్ ఒక్కొక్కసారి ఈస్నోఫిల్ యొక్క కౌంటును తగ్గించడానికి దోహదం చేస్తాయి. Now let us see the actual procedure of absolute eosinophil count. Principle: the blood is diluted with a special diluting fluid which removes red cells and stains the eosinophils red. These cells are then counted under low power, that is 10x, in known volume of fluid by using Newbar counting chamber. సూత్రము: రక్తం అనేటువంటిది విలీన ద్రవంతో విలీనపరుచుకోవాలి. ఇలా చేసినప్పుడు రక్తంలో ఉన్నటువంటి ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నమవుతాయి. ఎసినోఫిల్స్‌కి ఎరుపు రంగు అనేటువంటిది వస్తుంది. ఇప్పుడు ఈ ఎరుపు రంగులో ఉన్నటువంటి ఎసినోఫిల్స్‌ను లో పవర్ ఆబ్జెక్టివ్‌తో న్యూబార్ ఛాంబర్‌లో ఉన్నటువంటివి మనము లెక్కించాలి. రిక్వైర్మెంట్స్: మైక్రోస్కోప్, న్యూబార్ ఛాంబర్, WBC pipette, cover slip, special diluting fluid. It is prepared as follows: yellow eosin 0.5 grams, 95% phenol 0.5 ml, formalin 0.5 ml, distilled water 100 ml. ఈ పరీక్ష చేయడానికి కావలసిన పరికరాలు మరియు పదార్థాలు: సూక్ష్మదర్శిని, న్యూబార్ కౌంటింగ్ ఛాంబర్, WBC పిప్పెట్, కవర్ స్లిప్, ప్రత్యేక విలీన ద్రవము. ఈ ప్రత్యేక విలీన ద్రవాన్ని ఈ క్రింది వాటిని కలిపి తయారు చేస్తారు: yellow eosin 0.5 grams, 95% phenol 0.5 ml, formalin 0.5 ml, distilled water 100 ml. Procedure: suck blood up to 0 point mark in a WBC pipette and dilute up to 11 mark with diluting fluid. Gently rotate the pipette by keeping in between the two hands. Discard first 2-3 drops of fluid. Clean both Newbar counting chamber and cover slip with a tissue paper. Place the cover slip on Newbar counting chamber and charge the counting chamber with a fluid in the WBC pipette.
Allow it to stand for few minutes so that the cells settle down. Place the Newbar chamber on the microscopic stage and count the cells, observing through low power objective of microscope in all 9 squares of Newbar chamber. చేయు విధానము WBC పిపెట్లో 0.5 గుర్తు వరకు రక్తాన్ని, 11 గుర్తు వరకు విలీన ద్రవాన్ని తీసుకోవాలి. తర్వాత WBC పిపెట్ను 2 చేతుల మధ్య పెట్టి అటు ఇటు తిప్పి రక్తాన్ని మరియు విలీన ద్రవాన్ని పూర్తిగా కలిసేటట్టుగా తిప్పాలి. న్యూబార్ ఛాంబర్‌ను, కవర్ స్లిప్‌ను టిష్యూ పేపర్‌తో శుభ్రం చేసుకోవాలి. తర్వాత న్యూబార్ ఛాంబర్‌ను సమతలమైనటువంటి ప్రదేశంలో ఉంచి దానిపై కవర్ స్లిప్‌ను ఉంచాలి. WBC పిపెట్‌లో ఉన్నటువంటి ఫ్లూయిడ్‌ను కవర్ స్లిప్ అంచు గుండా న్యూబార్ ఛాంబర్‌లో లోడ్ చేయాలి. తర్వాత న్యూబార్ ఛాంబర్‌ను టిష్యూ పేపర్ ఉంచిన పెట్టి డిష్‌లో 2, 3 నిమిషాల వరకు అలాగనే ఉంచాలి. ఈ సమయంలో కణాలు సెటిల్ అవుతాయి. తర్వాత న్యూబార్ ఛాంబర్‌ను మైక్రోస్కోప్ యొక్క స్టేజ్‌పై ఉంచి 10x ఆబ్జెక్టివ్ సహాయంతో న్యూబార్ ఛాంబర్‌లోని 9 బాక్స్‌లలో కణాలను లెక్కించాలి. క్యాలిక్యులేషన్స్ లెక్కించుట. అబ్సల్యూట్ ఎసినోఫిల్ కౌంట్ per microliter of blood is equal to number of cells counted, it is N, into dilution, it is 20, divided by area counted, that is 9 squares of Newbar chambers, into depth 0.1. After calculations and simplifications, it is N into 22.2 cells per microliter of blood. Now let us see and understand the procedure of absolute eosinophil count in video format. Determination of absolute eosinophil count by improved Newbar chamber method. Objectives: determines the total number of eosinophils present per microliter of blood using venous sample blood, diluting fluid and microscope. Blood is diluted with a dye solution which stains eosinophils red and granules as dark brown to black. RBCs are lysed. Cells are counted under low power objective. Equipments required: hemocytometer, eosin diluting fluid, also called as Hinkelmann's fluid. Composition of Hinkelmann's fluid: eosin yellow 0.5 grams, formaldehyde 40% 0.5 ml, phenol 95% 0.5 ml, distilled water 100 ml. Compound microscope, cover slips, lancelets and spirit swabs. Method: take diluting fluid into a tube, clean the finger with a spirit and prick it with a lancelet deep enough and swipe off the first drop. Blood is taken into the WBC pipette up to 0.5 mark, and then diluting fluid is taken up to 11 mark of WBC pipette, and it is kept in between 2 hands and rotated for mixing of fluid, and then take the Newbar chamber, take cover slips, clean it with tissue paper and place it on Newbar chamber properly. Expel unmixed cell-free
fluid from the capillary portion of the pipette and add fluid into Neubauer chamber from sides. It should not be overloaded. After loading the Neubauer chamber, the chamber should be kept at a side in a petri dish with tissue paper. Count within 20 minutes of charging to avoid lysing of eosinophils. Care should be taken that no air bubble should be appear. If air bubbles are appear, clean and dry the chambers, remix the content of pipette and refill both the chambers. Under low power objective, identify and check the distribution of eosinophils in all 9 squares. Recharge the chamber if distribution is not uniform. Microscopy examination. Set and focus the microscope. Place and fix the Neubauer chamber on the microscope stage. Turn on the microscope light. Condenser lowest position, diaphragm close. Focus the microscope until sharp image of cells is visualized. Observe carefully. Count the cells in all 9 squares. The care should be taken. The cells on the right side line of a box are not counted, but the cells on the left side line of the box are counted. The cells counted in all 9 square boxes is N. Calculations. Number of eosinophils per cubic mm blood is equal to number of cells counted, that is N, into dilution. Dilution is 20. The area counted. We have counted the cells in 9 square boxes. So area counted is 9. Depth is 0.1. After simplifications, it is N into 22.2. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే క్వశ్చన్ పేపర్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, 6 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ టాపిక్ నుండి ఎగ్జామ్లో వచ్చే 2 మార్క్స్ క్వశ్చన్స్ చూస్తే అబ్సల్యూట్ ఎస్నోఫిల్ కౌంట్ యొక్క సాధారణ విలువ రాయండి. ఎస్నోఫిల్స్ విలీన ద్రవం యొక్క సంఘటనం రాయండి. అబ్సల్యూట్ ఎస్నోఫిల్ కౌంట్ యొక్క సూత్రంను రాయండి. ఎస్నోఫిలియా మరియు ఎసినోపీనియా పదాలను నిర్వచించండి అని ఈ 4 రకాల క్వశ్చన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. అబ్సల్యూట్ ఎసినోఫిల్ కౌంట్ యొక్క సాధారణ విలువ వచ్చేసరికి 40 నుంచి 440 సెల్స్ పర్ క్యూబిక్ ఎంఎం ఆఫ్ బ్లడ్. ఎసినోఫిల్స్ విలీన ద్రవం సంఘటనం రాయండి అంటే ఎసినోఫిల్స్ యొక్క విలీన ద్రవం యొక్క సంఘటన ఎల్ఓఈఎసిన్ వచ్చేసరికి 0.5 grams, 95% ఫినాల్ 0.5 ml, ఫార్మలిన్ 0.5 ml, డిస్టిల్డ్ వాటర్ 100 ml కలిపి ఎసినోఫిల్ విలీన ద్రవాన్ని తయారు చేస్తారు. అబ్సల్యూట్ ఎసినోఫిల్ కౌంట్ యొక్క సూత్రంను రాయండి. అబ్సల్యూట్ ఎసినోఫిల్ కౌంట్ యొక్క సూత్రము రక్తాన్ని ప్రత్యేక విలీన ద్రవంతో విలీనపరిచినప్పుడు రక్తంలోని ఎర్ర రక్త కణాలు తొలగించబడి ఎసినోఫిల్స్ కి ఎరుపు రంగు కల్పించబడుతుంది. ఈ ఎరుపు రంగులో ఉన్నటువంటి ఎసినోఫిల్స్ ను మైక్రోస్కోప్ లో కౌంట్ చేయాలి. ఇసినోఫీలియా మరియు ఇసినోపీనియా పదాలను నిర్వచించండి. ఇసినోఫీలియా అంటే సాధారణ సంఖ్య కన్నా ఇసినోఫిల్స్ యొక్క సంఖ్య ఎక్కువగా అయితే దానిని ఇసినోఫీలియా అని అంటారు. ఇసినోపీనియా అంటే ఇసినోఫిల్స్ యొక్క సంఖ్య సాధారణం కన్నా తక్కువగా అవుతే దానిని ఇసినోపీనియా అని అంటారు. ఈ టాపిక్ నుండి వచ్చే లాంగ్ క్వశ్చన్ ఒకటే ఉంటుంది. అబ్సల్యూట్ ఎసినోఫిల్ కౌంట్ యొక్క ఆసుపత్రి ప్రాముఖ్యతను రాసి చేయు విధానం రాయండి అని అడగవచ్చు. లేదా డైరెక్ట్గా అబ్సల్యూట్ ఎసినోఫిల్ కౌంట్ చేయు విధానంను రాయండి అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు
క్లినికల్ ప్రాముఖ్యత, సాధారణ విలువ, సూత్రము, చేయు విధానము రాయాలి.